తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల్ని టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఇక్కడ శిలాతోరణం దగ్గర ఈ రోజు ఒక చిరుతపులి హల్చల్ అయితే చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు సాయంత్రం ఒక 5 గంటల ప్రాంతానికైతే మాత్రం ఒక శిలాతోరణం దగ్గర ఉన్నటువంటి ఒక రాయి మీద అయితే చిరుతపులి వచ్చి అక్కడ కాసేపు సేద తీరుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా భయాందోళన అయ్యారు. అక్కడ స్థానికంగా కూడా కొంతమంది స్థానికంగా షాపులు కూడా అయితే కొంతమంది అక్కడ పనిచేస్తుంటారు. ఆ షాపు వాళ్ళు ఈ యొక్క వీడియోను కూడా తీసి అటవీ శాఖ అధికారులకు అయితే కూడా పంపించారు. సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం అక్కడికైతే వచ్చారు. ఒక రింగ్ రోడ్డుకి సంబంధించి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఒక శిలాతోరణం. అది కూడా రద్దీ సమయాల్లో అయితే మాత్రం ఔటర్ రింగ్ రోడ్ లో సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్ అయితే మాత్రం అక్కడైతే ఏర్పాటు చేస్తుంటారు. ఆ సర్వదర్శనానికి వచ్చేటువంటి క్యూ లైన్ పక్కనే ఉన్నటువంటి శిలాతోరణం దగ్గరికి అయితే ఈ రోజు సాయంత్రం చిరుతపులి ఒకటైతే వచ్చి హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులు అంటే సాయంత్రం వేళ కాబట్టి భక్తులు ఎక్కువ మంది లేకపోవడంతో అక్కడ ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి షాపుల్లో ఉన్నటువంటి కొంతమంది అయితే మాత్రం ఈ యొక్క వీడియోను కూడా తీసి అటవీ శాఖ అధికారులకు అయితే పంపించారు. సమాచారం అందుకున్న తర్వాత అక్కడికి అటవీ శాఖ అధికారులు కూడా వచ్చి వాటిని అడవిలోకి కూడా పంపించేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. తరచుగా కూడా అటువంటి శేషాచల అడవుల్లో నుంచి తిరుమలకి ఎప్పుడు కూడా ఒక చిరుతపులులు అయితే వస్తూనే ఉంటాయి. ఇక అవే కాకుండా కొన్ని అటవీ శాఖకి సంబంధించి కొన్ని మృగాలు కూడా అంటే ఎలుగుబంటులు కానీ ఇలాంటివి కూడా రోడ్డుపైకి వస్తుంటాయి. నరేష్, తిరుమలలో చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. చిరుత భక్తుల మీద దాడి చేయడం, గతంలో పాప మీద కూడా గాయపరిచి మృతి చెందిన ఘటన మనం చూసాము. చాలా వరకు చర్యలు చేపట్టారు, బోన్లు పెట్టారు, కానీ చిరుతల ఈ సంచారం మాత్రం ఆగడం లేదు. టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? శ్రీనివాస్, అంటే గతంలో అయితే ఒక నడకదారికి సంబంధించి అయితే మాత్రం లిఖిత అనేసి ఒక చిన్నారి పైన కూడా చిరుతపులి దాడి చేసి చంపేసిన ఘటన తర్వాత టీటీడీ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యేసి కొన్ని కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకునింది. దాని తర్వాత కొన్ని బోన్లు కూడా ఏర్పాటు చేసి ఒక చిరుతపులిని పట్టడానికి అయితే మాత్రం అనేక చర్యలు కూడా చేపట్టింది. దాని తర్వాత కూడా కొన్ని చిరుతపులులు అయితే శేషాచల అడవి మార్గం నుంచి జనసంచారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కూడా కనిపించాయి. అటువంటి జనసంచారంలోకి రాకుండా ఉండేందుకు కొన్ని ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసి కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాకపోతే టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని నిబంధనల ప్రకారం రిస్ట్రిక్షన్స్ ఏరియా అంటే వైల్డ్ లైఫ్ కి సంబంధించి అడవిలో ఉన్నటువంటి మృగాల్ని, చిరుతపులుల్ని, వాటికి జంతువులకి హాని కలిగించకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయకూడదు అనేసి కోర్టు కూడా కొన్ని ఆదేశాలు కూడా చేసింది. తిరుమల అటవీ శాఖ ప్రాంతానికి దగ్గరగా ఉన్నందువలన వైల్డ్ లైఫ్ వాళ్ళు కోర్టుకి వెళ్ళేసి కొన్ని ఆర్డర్స్ కూడా తీసుకొచ్చారు. అందువలన వాటి యొక్క మృగాలకి హాని కలిగించేటువంటి ఫంక్షన్స్, అక్కడ కరెంటు తీగలు ఏర్పాటు చేయడం లాంటివి కూడా ఏర్పాటు చేయకూడదు అని చెప్పారు. దీనికోసమే భక్తులకు సంబంధించి కూడా బోన్లు అయితే ఏర్పాటు చేస్తారు. బోన్లు ఏర్పాటు చేసి కనిపించిన తర్వాత 2 రోజులుగా వాటికి టాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి కదలికల బట్టి బోన్లోకి ఏర్పాటు చేసి వాటిని పట్టుకొని పోయి మళ్ళీ కూడా జూకు అప్పగించడం లేదా దట్టమైనటువంటి అడవుల్లోకి వదలడం అయితే చేస్తుంటారు. కాకపోతే శిలాతోరణం దగ్గర ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క సంఘటన అయితే మాత్రం రిస్ట్రిక్షన్స్ ఏరియా నుంచి వైల్డ్ లైఫ్ కి సంబంధించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నుంచి ఇది తిరుమల దగ్గరికి అయితే వచ్చింది. ఇది తిరుమలకి వైల్డ్ లైఫ్ కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది. దానివల్లనే టీటీడీ అధికారులు చేపట్టేటువంటి ఎలాంటి కూడా వన్యమృగాలకి హాని కలిగించకుండా ఉండేటివిగా చేపట్టాలి అనేసి టీటీడీకి అయితే ఇప్పటికే హైకోర్టు అయితే కూడా చెప్పింది. దీని ద్వారానే ఖడ్గమృగాలు కానీ ఒక వన్యప్రాణులు కానీ ఎప్పుడు కూడా జనసంచారంలోకి వచ్చేస్తుంటాయి. దీనికి
కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నప్పటికీ ఇప్పటికే చిరుతపులులు అయితే యథాప్రకారంగా కూడా రాత్రి వేళల్లో గానీ ఇలాగా సాయంత్రం పూట గానీ ఎప్పుడు జనసంచారంలోకి వస్తుంటాయి. ఎక్కువగా అయితే నడక మార్గంలో దట్టమైనటువంటి శేషాచల అడవుల్లో నుంచి మాత్రమే వస్తుంటాయి. కాకపోతే ఈ రోజు శీలాతోరణం దగ్గర అయితే కూడా కనిపించడంతో అక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా కొద్దిగా భయాందోళన అయితే మాత్రం గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చేటువంటి చిరుతపులులనే కాదు, అక్కడికి ఎలుగుబంటులు నిత్యం కూడా వస్తుంటాయి. మొన్న అయితే మాత్రం జేయూ ఆఫీస్ దగ్గరికి కూడా 2 ఎలుగుబంటులు కూడా రావడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. కాకపోతే ఈ యొక్క వన్యప్రాణులకి హాని కలిగించకుండా ఉండేందుకు కోర్టు ద్వారా నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీటికి హాని కలిగించేటువంటి ఎలాంటి ప్రక్రియలు అయితే మాత్రం ఇప్పటికీ తిరుమలలో అయితే కొనసాగించట్లేదు. వాటి కోసం ప్రత్యేకంగా పెట్రోలింగ్ కూడా నిర్వహించి అక్కడికి వచ్చేటువంటి జంతువులను కూడా పక్కగా అంటే మళ్ళీ అడవిలోకి తరివేటువంటి పరిస్థితులు అయితే చేస్తున్నారు. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం ఇప్పటి వరకు తీసుకురాలేదు టీటీడీ. అలాగే ఇది ఎక్కువగా కూడా అటవీ శాఖకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నది. దానివల్ల వైల్డ్ లైఫ్ వాళ్ళు దీనిపైన కేసులు కూడా పెడుతున్న దానివల్ల టీటీడీ దీనిపైన అయితే మాత్రం ఎక్కువగా ఫోకస్ కూడా చేయలేదనేసి ఇప్పటికే భక్తులు అయితే చేస్తున్నారు. కాకపోతే భక్తులకైతే మాత్రం హాని కలిగించే విధంగా చిరుతపులులు దాడి చేసినప్పటికీ అప్పటికైతే మాత్రం ఒక టెంపరవరీగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే తిరుమలకు సంబంధించి నరేష్ వినిపిస్తుందా? నరేష్ మెట్ల మార్గము భక్తులు మెయిన్ గా వెళ్ళే మెట్ల మార్గము శిలాతోరణం అంటే అక్కడ భక్తులు ఎక్కువగా ఫోటోలు దిగడానికి వస్తూ ఉంటారు. శిలాతోరణము సర్వదర్శన టోకెన్ల క్యూ లైన్ అంటే ఇక్కడ కూడా భక్తులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఎస్వి యూనివర్సిటీ ఇలా ఎక్కడ చూసిన ప్రతి ప్లేస్లో టీటీడీ సంబంధించి ప్రతి ప్లేస్లో కూడా చిరుతలు తిరుగుటము అక్కడ సంచారం చేయటము భక్తులు భయాందోళనకు గురి చేయడం చేస్తున్నాయి. దీనికి ఓవరాల్గా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది టీటీడీ? శ్రీనివాస్ కరెక్ట్ మీరు చెప్పింది. ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని మార్కింగ్స్ అయితే మాత్రమే ఉంది. ఘాట్ రోడ్డుకి సంబంధించి అలాగే నడకదారికి సంబంధించి 2 నడకదారులు ఉన్నాయి. ఒకటి అలిపిరి నడక మార్గం, ఇంకొకటి శ్రీవారి మెట్టు నడక మార్గం అయితే ఉన్నాయి. వీటి దగ్గర ఎప్పుడు తరచూ చిరుతపులులు అయితే తరచుగా కూడా వస్తుంటాయి. వీటికి టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని బోర్డర్స్ అయితే మాత్రమే ఇచ్చింది. నడిచి వెళ్ళేటువంటి దారిలో ఒక 50 మీటర్స్ సంబంధించి టీటీడీ వరకే టీటీడీ పరిధిలోకి వస్తుంది. మిగతా అంతా కూడా వైల్డ్ లైఫ్ కంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అయితే వస్తుంది. ఇదంతా కూడా అటవీ శాఖకి సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వం కిందకైతే మాత్రం వస్తుంది. దీనికి టీటీడీకి రెండిటికి మధ్య ఇప్పటికే ఒక పొంతన లేనటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీటీడీ పరిధిలో ఉన్నటువంటి వాటికి మాత్రమే ఈ యొక్క జాగ్రత్తలు అయితే తీసుకోగలుగుతున్నాం. కానీ ఒక వైల్డ్ లైఫ్ కి సంబంధించి అటవీ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి ఎలాంటి జాగ్రత్తలు కూడా మేము తీసుకోలేకపోతాం, దాని నుంచి పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు అనేసి అయితే చెప్తున్నారు. అలాగే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి కూడా శేషాచల అడవి పక్కనే ఉన్నందువలన యూనివర్సిటీ లోపల కూడా చిరుతపులులు అయితే రావడం, అక్కడికి వచ్చిన తర్వాత వాటిపైన ఒక టీటీడీ అశ్విని ఆసుపత్రిలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి పైన కూడా దాడి చేసిన ఘటనలు కూడా జరిగాయి. వీటన్నిటికీ టీటీడీ అయితే మాత్రం ఒక టెంపరవరీగా మాత్రమే బోన్లు ఏర్పాటు చేసి వాటి కోసం ట్రాప్ కెమెరాలు మాత్రం ఏర్పాటు చేసి అప్పటికప్పటికే ఒక సొల్యూషన్ అయితే మాత్రం తీసుకొస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి అటవీ శాఖ అధికారులతో పాటుగా టీటీడీ అధికారులు వీరిద్దరూ కూడా సమన్వయంగా చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంటే భక్తులకైతే మాత్రం ఉపయోగకరంగా ఉంటుందనేసి ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు. కాకపోతే ఈ విషయం అయితే మాత్రం కోర్టులో ఉన్నందువలన వీరిద్దరూ సమన్వయంగా చేసేటువంటి నిర్ణయాలు అయితే మాత్రం ఇప్పటికీ బయట రావట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా లిఖిత మీద దాడి జరిగిన ఘటన పైన అయితే మాత్రం ఆ ఘటనకు సంబంధించి ఒక నడక మార్గంలో కొంతమంది పెట్రోలింగ్ ని అలాగే సెక్యూరిటీని కూడా పెంచారే తప్ప అక్కడ ఒక పెన్షన్ కూడా వేయాలి, దానికి సంబంధించినటువంటి వాటిని అయితే ఏర్పాటు చేయాలనుకున్నారు. కాకపోతే వైల్డ్ లైఫ్ నుంచి కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ పెంచినంతా కూడా వేయకూడదు, అది వన్యమృగాలు అడవిలో ప్రశాంతంగా ఉండాలి, వాటిని హాని కలిగించేటువంటిది ఎలాంటివి కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు అనేసి టీటీడీకి చెప్పడంతో టీటీడీ కూడా దానికి వెనకడుగు కూడా వేసింది. అక్కడ సెక్యూరిటీని అయితే పెంచారు తప్ప ఒక వన్యమృగాల నుంచి వచ్చేటువంటి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేకపోయింది. సో ఇప్పుడు కూడా ఇదే విధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి పక్కనే ఉండడంతో పాటుగా వన్యమృగాలు రావడం
భక్తుల మీద అలాగే ఒక టీటీడీ ఉద్యోగుల పైన దాడి జరిగినప్పటికీ అప్పటికప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటి కోసం కొంతమందిని పెట్రోలింగ్ సంబంధించినటువంటి సెక్యూరిటీతో మాత్రమే దాన్ని భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి అయితే మాత్రం ఇంకా కొంతకాలం పట్టేట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక రద్దీ సమయాల్లో అయితే మాత్రం ఒక వన్యమృగాలు, చిరుతపులులు కానీ, ఏనుగులు కానీ, ఎలుగుబంటలు కానీ వచ్చినప్పుడైతే మాత్రం భక్తులు అయితే చాలా భయాందోళన అయితే గురవుతున్నారు. అంటే ఇదంతా కూడా తిరుమల అంతా కూడా శేషాచల అటవీ ప్రాంతం ఉన్నందువలన ఒక వన్యమృగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్న దానివల్లనే టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు అలాగే టీటీడీకి సంబంధించినటువంటి డిఎఫ్ఓ కూడా దీనికైతే మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితులు, ఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే ఈ రోజు జరిగిన ఘటన కూడా ఎక్కువగా ఇక్కడికి రావడం, యొక్క శిలాతోరణం చూడటం, అక్కడికి శిలాతోరణం దగ్గరికి వచ్చేటువంటి భక్తులు అక్కడ ఫొటోస్ తీసుకోవడం అలాంటివి అయితే జరుగుతుంటాయి. ఇది కూడా ఒక రిస్ట్రిక్షన్స్ ఏరియా. సాయంత్రం 6 గంటల వరకే భక్తులను అయితే అనుమతిస్తారు. 6 గంటల పైన ఎవరిని కూడా శిలాతోరణం వైపు కూడా పంపించేటువంటి అవకాశం ఉండదు. సో ఈ యొక్క ఘటన కూడా అక్కడ జరిగేటువంటి అంటే 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగిన దాని వలన భక్తుల రద్దీ తక్కువగా ఉన్న వల్లనే ఎలాంటి హానికరమైనటువంటి పరిస్థితులు, ఘటనలు కూడా జరగలేదనేది కూడా తెలుస్తుంది. సో ఒక రిస్ట్రిక్షన్స్ ఏరియాల్లో ఎప్పుడు కూడా భక్తుల్ని అనుమతించదు టీటీడీ. ఇలాంటి చిరుతపులులు కానీ అలాగే వన్యమృగాలు కానీ వచ్చి భక్తుల పైన దాడి చేస్తాయన్న ఒక నెపంతోనే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఏరియాస్ లో తిరుమలలో అయితే చాలా వరకు ఉన్నాయి. దీని ద్వారానే అక్కడ గేట్లు కూడా క్లోజ్ చేసేస్తారు. కాకపోతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చిరుతపులు వచ్చినటువంటి శిలాతోరణం పక్కనే అంటే వాకబుల్ డిస్టెన్స్ ఒక 100 మీటర్లోనే ఒక స్లాటెడ్ అంటే సర్వదర్శనం టోకన్ లో వచ్చేటువంటి రింగ్ రోడ్డు మీదుగానే ఒక భక్తులు క్యూ లైన్ అయితే ఉంటుంది. ఒక 100 మీటర్ల గ్యాప్ అంటే ఇప్పుడు రద్దీ లేని సమయాలు కాబట్టి సరిపోయింది. అలాగే రద్దీ ఉన్న సమయాల్లో అయితే క్యూ లైన్ లో భక్తులు అయితే అక్కడ ఉంటారు. ఒక మనుషుల్ని చూసిన వెంటనే కూడా ఆ ఒక చిరుతపులు కూడా దాడి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలో టీటీడీ ఫారెస్ట్ అధికారులు కూడా దీనిపైన అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉంటారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు కనిపించడంతో అక్కడ షాపులు స్థానికంగా ఉన్నటువంటి షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అక్కడ ఈ యొక్క ఘటనను చూసి వాళ్ళు సెల్ ఫోన్ లో అయితే రికార్డ్ చేసి అటవీ శాఖ అధికారులకు అయితే మాత్రం అందించడంతో అప్పటికే అక్కడ 6 గంటలకి క్లోజ్ చేయాల్సినటువంటి గేట్ ని 5:30కే క్లోజ్ చేసి అక్కడంతా రిస్ట్రిక్షన్స్ ఏరియా కాబట్టి మళ్ళీ అటవీ శాఖ అధికారులు అలాగే టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు కూడా వెళ్లి అక్కడికి ఒక ఘటనను కూడా పరిశీలించి ఒక చిరుతపులను కూడా మళ్ళీ అటవీ దట్టమైనటువంటి అటవీలోకి పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇక రింగ్ రోడ్డుకి సంబంధించి అయితే మాత్రం రింగ్ రోడ్డు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక మీదట కూడా అక్కడ కొన్ని చర్యలు కూడా ఏర్పాటు చేస్తాము అనేసి డిఎఫ్ఓ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎక్కువగా మళ్ళీ అక్కడ కానీ చిరుతల కదలికలు కానీ ఎక్కువగా ఉంటే మాత్రం బోనులు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు చేపడతాము, అలాగే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాము అనేసి డిఎఫ్ఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్.